అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 13 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని తప్పులను, పాపాలను బయటకు తీసుకొచ్చి కొంతమందిని అరెస్టులు చేసే క్రమంలోనే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. అలాగే నందిగం సురేష్ గారు, ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ రకరకాల కేసుల్లో లోపల ఉన్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారేమో అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఆయన మీద కూడా 3-4 కేసుల్లో ఉన్నాయి. ఇప్పుడప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మద్యం స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. కొన్నాళ్ళ పాటు బెయిల్ రావడం కష్టమే. నందిగం సురేష్ గారి మీద అంటే ఇంకా లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. వల్లభనేని వంశీ గారి కథ వేరు. ఆయన అరెస్ట్ అయింది ఒక కేసులో. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని కొత్త కేసులు పెట్టి దాదాపుగా 4 నెలల పాటు ఆయన బయటకు రాకుండానే ఉన్నారనమాట. బయటకు రాకుండా చేయగలిగారు. పోలీసులు కేసులు టైట్ చేశారు. సో ఈ క్రమంలోనే ఈరోజు వంశీ గారికి బెయిల్ లభించింది. దాంతో ఆయనకు అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చినట్టే. ఆయన రేపు లేదా ఎల్లుండి అంటే ఈ బెయిల్ కోర్టు ఆర్డర్సు జిల్లా జైలు అధికారులకు అందితే ఆ ప్రక్రియ మొత్తం పూర్తయితే రేపు సాయంత్రంలోగా ఆయన కంప్లీట్గా బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదు కాస్త ఏమైనా టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏమైనా లేట్ అయితే ప్రొసీజర్స్ ఎల్లుండి అయినా సరే కంపల్సరీ ఆయన బయటకు వచ్చేస్తారు. 99% రేపే వచ్చేస్తారు. సో ఈయన మీద నిజానికి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిన కేసు ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారనే అభియోగాలు. అంతకుముందు వంశీ గారి మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ప్లస్ టీడీపీ ఆఫీస్ని తగలబెట్టించారనే కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆ 2 కేసులు విచారణ దశలో ఉండగా ఆ 2 కేసుల్లో కంప్లైంట్గా ఉన్న ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు అనే అభియోగాల మీద వంశీ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం దగ్గరలో మై హోమ్ భుజాలోనే ఎక్కడో ఆయన ఉన్నప్పుడు అరెస్ట్ చేశారనమాట. సో ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన కొంత అవినీతిని విజిలెన్స్ రిపోర్ట్ ద్వారా బయటికి తీసుకొచ్చి దాదాపుగా 195 కోట్లు నిధులు దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారు. ఈయన అక్రమాలు చేశారనే కేసులు నమోదు చేశారు. దాంతో వంశీ గారు బెయిల్ రావడం కష్టమే అనుకున్నారు. దానిలో కూడా బెయిల్ వచ్చింది. ఇక చివరిగా ఆయన మీద నమోదైన కేసు ఏంటంటే అక్రమంగా ఇళ్ల పట్టాలు అక్రమంగా పంచిపెట్టారు, నకిలీ పట్టాలు పంచిపెట్టారు. ఈ నకిలీ చేయడానికి కొన్ని సంతకాలు ఫోర్జరీ చేశారు. సో ప్రజలను మోసగించారు, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారనే అభియోగాల నేపథ్యంలో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపుగా ఈ కేసులో ఆయన 25 రోజుల నుంచి బెయిల్లో ఉన్నారు. నూజివీడు కోర్టు ఎప్పుడు 25 రోజుల కిందట ఆయనకు రిమాండ్ విధించిందనమాట. సో తాజాగా ఈరోజు ఆయనకి నూజివీడు కోర్టులో ఈ కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. అయితే మధ్యలో ఆయన ఆరోగ్యం బాగాలేదని ఆయుష్ హాస్పిటల్లో కొంత ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారులే. సో ఓవరాల్గా ఆయన మీద నమోదైన అన్ని కేసుల్లో కూడా ఈ రోజుతో బెయిల్ వచ్చినట్టే. రేపు ఆయన బయటకు వచ్చేస్తారు. సో బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఈ పొలిటికల్గా ఏమైనా అగ్రెసివ్గా ఉంటారా, లేదంటే కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటారా, కొన్నాళ్ళు ఏమైనా రిలీజ్ అవుతారా, లేదు నా మీద ప్రభుత్వం కక్ష సాధించింది, నేనే తప్పు చేయలేదు అని యథావిధిగా ఆయన ఆరోపణలు విమర్శలు చేస్తారా, లేదా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఎందుకులే శత్రువులు ఎక్కువైపోతున్నారు, పొలిటికల్గా ఫ్యూచర్ కనిపించట్లేదు, పరిస్థితులు బాగలేవు కాబట్టి కొన్నాళ్ళు సైలెంట్గా ఉందామని సైలెంట్గా ఉంటారా, అంటే మారిన మనిషిగా ఉంటారా, లేదు నేను పాత మనిషినే నేనేమీ మారలేదనే సంకేతాలు ఇస్తారా అనేది కీలకంగా ఉంది. చూద్దాం. వైసీపీ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నారు ఆయన ఎలా రియాక్ట్ అవుతారా అని.